హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. స్పేస్ ఎక్స్ అన్నటువంటి ప్రైవేట్ అంతరిక్ష సంస్థ మనందరికీ తెలుసు. మరి ఈ సంస్థ ఒక మిషన్ని చేపడుతోంది. అదే పొలారిస్ డాన్ మిషన్ అన్నటువంటిది. మరి అసలు ఈ మిషన్ ఏంటి? ఈ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? దీని ద్వారా వరల్డ్స్ ఫస్ట్ ప్రైవేట్ స్పేస్ వాక్ని ఈ సంస్థ నిర్వహించబోతోంది. అసలు స్పేస్ వాక్ అంటే ఏంటి? స్పేస్ వాక్ ఎందుకు చేస్తారు? దీని వెనుకున్నటువంటి రీజన్స్ ఏంటి? ఇవన్నీ మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, పోలారిస్ డాన్ మిషన్ ఏ సంస్థ చేపడుతోంది అనుకున్నాము? స్పేస్ ఎక్స్ అన్నటువంటిది. మరి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని ఆల్రెడీ స్టార్ట్ చేసిందనమాట. మరి ఇది 5 డే ప్రోగ్రామ్, స్పేస్ ప్రోగ్రామ్. మరి దీని ద్వారా ఏంటి అంటే నలుగురు వ్యోమగాముల్ని, నలుగురు ఆస్ట్రోనాట్స్ని 1400 కిలోమీటర్ల ఎత్తుకి పంపించడం జరుగుతుంది. లో అర్త్ ఆర్బిట్ అంటాము. ఈ లో అర్త్ ఆర్బిట్లోకి అంటే దిగువ భూ కక్షలోకి పంపించడం జరుగుతుంది. సో 1400 కిలోమీటర్స్లోకి పంపిస్తూ ఉన్నారు. దీని ద్వారా ఏం చేయాలనుకుంటున్నారు అంటే ఏదైతే మానవ సహిత అంతరిక్ష యాత్రల్ని నిర్వహిస్తున్నారో దీని ద్వారా ఫ్యూచర్లో మార్స్ మీదకి కూడా వెళ్ళగలిగేలాగా ఏదో ఒక రోజు మార్స్ని కూడా రీచ్ అవ్వాలి అన్నటువంటిది వీళ్ళకు ఉన్నటువంటి లక్ష్యం అనమాట. మరి ఈ లక్ష్యంలో భాగంగా 3 టెస్టింగ్ అండ్ డెవలప్మెంట్ మిషన్స్ని చేపడుతూ ఉన్నారు. అందులో ఇది మొదటవదనమాట. అందులో ఈ పొలారిస్ డాన్ మిషన్ అన్నటువంటిది మొదటిది. మరి అసలు దీని ద్వారా వరల్డ్స్ ఫస్ట్ ప్రైవేట్ స్పేస్ వాక్ని నిర్వహించబోతున్నాం అంటున్నాం. మరి అసలు స్పేస్ వాక్ అంటే ఏంటి? స్పేస్ వాక్ అంటే ఏంటి అసలు ఎగ్జాక్ట్గా? అంటే మనము స్పేస్ క్రాఫ్ట్ ద్వారా, ఇప్పుడు ఫాల్కన్ 9 స్పేస్ క్రాఫ్ట్ ద్వారా వీళ్ళు అంతరిక్షంలోకి వెళ్ళారవునా. సో ఒక స్పేస్ క్రాఫ్ట్ నుంచి మనం ఏదైతే స్పేస్ క్రాఫ్ట్ని పంపిస్తామో ఆ స్పేస్ క్రాఫ్ట్ నుంచి బయటికి వచ్చి ఏదైనా ఒక యాక్టివిటీని చేపడితే ఆ యాక్టివిటీ చేపట్టినటువంటి పీరియడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము స్పేస్ వాక్ అనేసి పిలుస్తూ ఉంటాం. మరి అలా మొదటి స్పేస్ వాక్ అన్నటువంటిది మనం చూస్తే 1965లోనే జరిగింది. అప్పట్లో రష్యాకి సంబంధించి, అంటే సోవియట్ యూనియన్ అని చెప్పుకోవాలి, సోవియట్ యూనియన్కి సంబంధించినటువంటి కాస్మోనాట్. మనము యుఎస్ ఇటువైపు అయితే ఆస్ట్రోనాట్ అంటాము, అదే రష్యా యుఎస్ఎస్ఆర్కి సంబంధించిన వాళ్ళనైతే కాస్మోనాట్స్ అనేసి పిలుస్తూ ఉంటాం. అలా యుఎస్ఎస్ఆర్కి సంబంధించిన కాస్మోనాట్ అయినటువంటి అలెక్సై లియోనోవ్ ఈయన మనం చూస్తే 1965లోనే స్పేస్ వాక్ చేశారు. దాదాపు 10 minutes ఈయన స్పేస్ వాక్ చేయటం జరిగింది. మరి దాని తర్వాత ఎప్పుడూ చేయలేదా అంటే చేస్తూ ఉన్నాం. మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అన్నటువంటిది ఉంది దిగువ భూకక్షలో, అవునా. మరి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళేటటువంటి వ్యోమగాములందరూ ఇప్పుడు దాదాపు 5 నుంచి 8 గంటల స్పేస్ వాక్ అన్నటువంటిది చేస్తూనే ఉన్నారు. కాకపోతే దీని ప్రత్యేకత ఏంటి అంటే ప్రైవేట్ స్పేస్ వాక్ అనమాట. అంటే ఒక ప్రైవేట్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా మనుషులు వెళ్ళటం అక్కడికి, అలాగే వాళ్ళు అక్కడ వాక్ చేయటం అన్నటువంటిది ఇదే మొదటిసారి అవ్వబోతోంది. మరి ఆ నేపథ్యంలో ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. అయితే మనం ఇందాక అనుకున్నట్టుగా స్పేస్ వాక్, ఈ స్పేస్ వాక్ చేయటానికి రీజన్స్ ఏంటి? ఎందుకని స్పేస్ వాక్ని చేస్తారు అంటే ఇందులో ఒకటి వచ్చేసరికి సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ని చేస్తారు. వాళ్ళు స్పేస్ క్రాఫ్ట్ నుంచి బయటకు వచ్చి వివిధ రకాల సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ని చేపట్టడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, స్పేస్ అన్నటువంటిది హ్యూమన్ థింగ్స్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది? హ్యూమన్ థింగ్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కూడా కావచ్చు. హెల్త్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, డైజెస్టివ్ సిస్టమ్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, సో వీటన్నింటి గురించి తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది. అలాగే కొత్త ఎక్విప్మెంట్ని అక్కడ పెట్టాలి అన్నా, ఎక్విప్మెంట్ని అక్కడ చేర్చాలి అన్నా, లేదు ఆల్రెడీ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్కి ఏవైనా రిపేర్స్ వచ్చినా అలాంటి టైంలో కూడా స్పేస్ వాక్ని నిర్వహిస్తారనమాట. మనం అంతరిక్షం అన్నటువంటి ఒక తెలుగు మూవీ ఉంది, అందులో చూసే ఉంటాం, అవునా. సో ఆ స్పేస్ క్రాఫ్ట్ నుంచి బయటకు వచ్చి రిపేర్ చేయడానికి ట్రై చేయటం ఇవన్నీ. అయితే స్పేస్ వాక్ చేస్తున్నప్పుడు అది 2 రకాలుగా చేయొచ్చు. అది ఏంటి? స్పేస్ వాక్ ఇందులో మళ్ళీ 2 types ఉంటాయన్నమాట. అందులో ఒకటి వచ్చేసరికి ఏంటి అంటే స్పేస్ సూట్ అన్నటువంటిది ఉంటుందా, ఆ స్పేస్ సూట్కి ఒక సేఫ్టీ టెథర్స్ అన్నటువంటివి అమరుస్తారు, సేఫ్టీ టెథర్స్ అనేసి. సో ఆ సేఫ్టీ టెథర్స్ అంటే ఏంటి అంటే ఒక రోప్ లాంటి స్ట్రక్చర్ అనమాట. దాని ఎండ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆ స్పేస్ వాకర్స్ ఉంటారు కదా వాళ్ళు అమర్చుకుంటారు. స్పేస్ వాకర్కి దాన్ని అమరుస్తారనమాట. సో దాని ద్వారా ఏంటి
వాళ్ళు బయటికి అంటే స్పేస్ క్రాఫ్ట్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రావడానికి అది కనెక్టెడ్ ఉంటుంది కాబట్టి దానికి ఇది యూజ్ అవుతుంది. ఇది కాకుండా రెండో టైప్ ఉంది, అది ఏంటి అంటే సేఫర్ అన్నటువంటిది. సేఫర్ అంటే ఏంటి, సింప్లిఫైడ్ ఎయిర్ ఫర్ ఈవీఏ రెస్క్యూ అనేసి పిలుస్తూ ఉంటాం. సో దీని ద్వారా ఏంటి అంటే ఈ సూట్ ఏదైతే ఉంటుందో దాన్ని స్పేస్ వాకర్స్ తగిలించుకుంటారు. దాన్ని సింపుల్గా ఒక జాయ్స్టిక్ అన్నటువంటిది ఉంటుంది, మనం గేమ్స్ ఆడేటప్పుడు జాయ్స్టిక్ ఉంటుందా అలాంటి ఒక జాయ్స్టిక్ దానికి అమర్చి ఉంటుంది. సో ఆ జాయ్స్టిక్ యొక్క సహకారంతో వాళ్ళు అటు ఇటు మూవ్ అవుతూ ఉంటారు. అంతేకాకుండా జెట్ థ్రస్టర్స్ అన్నటువంటివి ఉంటాయన్నమాట. సో ఆ థ్రస్టర్స్ని ఉపయోగించి అటు ఇటు మూవ్ అవ్వటానికి వాళ్ళకు ఉపయోగపడుతుంది. అలా 2 టైప్స్ ఆఫ్ స్పేస్ వాక్ అన్నటువంటిది చేస్తారు. అయితే ఇప్పుడు ఈ పొలారిస్ డాన్ మిషన్ ఏదైతే ఉందో ఆ మిషన్ని ఎందుకు చేపడుతూ ఉన్నారు అంటే ఈ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేసి కనుక మనం ఒక్కసారి గమనిస్తే అందులో ఒకటి వచ్చేసరికి ఇప్పటిదాకా మనం 1400 కిలోమీటర్స్కి ఈ స్పేస్ వాక్ అన్నటువంటిది చేపట్టలేదు. సో ఈ హైట్లో స్పేస్ వాక్ అన్నటువంటిది చేపడితే ఎలా ఉంటుంది అన్నటువంటిది, అంటే ఈ హైట్కి చేరుకోవాలన్నటువంటిది ఒక లక్ష్యం. రెండవది వచ్చేసరికి స్పేస్ ఎక్స్ప్లోరేషన్కి ఇది ఉపయోగపడుతుంది, స్పేస్ ఎక్స్ప్లోరేషన్. అట్లానే ఇందాక అనుకున్నట్టుగా స్పేస్ అన్నటువంటిది స్పేస్లోకి మనం వెళ్ళినప్పుడు మనుషులం అది హ్యూమన్ హెల్త్ మీద ఎలాంటి ఇంపాక్ట్ అన్నటువంటిది చూపిస్తుంది అన్నటువంటిది, హ్యూమన్ హెల్త్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది. అట్లానే అక్కడ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ అన్నటువంటివి చేపట్టడం. ఇప్పుడు ఈ పొలారిస్ డాన్ మిషన్ ద్వారా ఎవరైతే వెళ్ళారో వాళ్ళు దాదాపు 40 వరకు సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ అన్నటువంటివి అక్కడ చేపడతారనమాట. సో అదొకటి. అలాగే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎక్స్రే ఇమేజెస్ని అక్కడ నుంచి పంపిస్తారు. అది కూడా రేడియేషన్ అన్నటువంటిది న్యాచురల్గా అక్కడ నుంచి, అంటే మనకి ఏదైతే స్పేస్లో న్యాచురల్ రేడియేషన్ ఉంటుందో ఇందాక మనం చెప్పుకున్నాం 1400 కిలోమీటర్స్ అంటే ఇది వాన్ ఆలెన్ బెల్ట్ లోపల ఇన్నర్ బ్యాండ్ లోపలికి వెళ్తుంది అనేసి, అవునా? సో ఆ యొక్క అక్కడ రేడియేషన్ అన్నటువంటిది ఉంటుంది కదా, ఆ రేడియేషన్ ఉపయోగించుకొని ఎక్స్రే ఇమేజెస్ని ప్రొడ్యూస్ చేస్తారు. అట్లానే లేజర్ బేస్డ్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి ఈ అసెట్స్ని అంటే కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఇలాంటి వాటిని అవసరం లేకుండా లేజర్ బేస్డ్ కమ్యూనికేషన్ని చేపట్టడానికి టెస్ట్ చేస్తారనమాట. ఇది పాసిబుల్ అవుతుందా లేదా, దీనికోసం టెస్ట్ చేయటానికి కూడా ఈ మిషన్ అన్నటువంటిది ఉద్దేశించబడింది. సో ప్రైమరీగా ఏంటి అంటే మార్స్ మీదకి భవిష్యత్ తరాలని పంపించచ్చా అన్నటువంటిది టెస్ట్ చేసుకోవటానికి, అలానే హైయెస్ట్ రేంజ్లోకి వెళ్ళగలదా, అక్కడ సస్టైన్ అవ్వగలదా అన్నటువంటి చూడటానికి, అలాగే ఆ రేంజ్లో స్పేస్లోకి వెళ్ళినప్పుడు మన మీద ఎలాంటి ఇంపాక్ట్ అన్నటువంటిది కనపడుతుంది అని తెలుసుకోవటానికి, అక్కడ ఎలాంటి సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ అన్నటువంటివి చేపట్టచ్చు, అవి మన మీద ఎలాంటి ఇంపాక్ట్స్ చూపిస్తాయి, అలానే మనం వివిధ రకాల టెక్నాలజీస్ని అక్కడ ఎలా ఉపయోగించుకోవచ్చు. సో వీటన్నింటినీ ఎక్స్ప్లోర్ చేసుకోవటానికి ఈ మిషన్ అన్నటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. మన భారతదేశం కూడా మానవ సహిత అంతరిక్ష యాత్రని చేపట్టబోతోంది, అదే గగన్యాన్. ఇది మనందరికీ తెలుసు. కానీ మన భారతదేశం హ్యూమన్స్ని చంద్రుడి మీదికి, మూన్ మీదికి అడుగు పెట్టించాలి అనేసి లక్ష్యంగా పెట్టుకుంది. మరి అది ఏ సంవత్సరానికి, అంటే ఏ సంవత్సరానికల్లా చంద్రుడి మీద మన భారత వ్యోమగామి కాలు పెట్టాలి అన్నట్టుగా మనం లక్ష్యంగా పెట్టుకున్నాం. అట్లానే ఇంకొక క్వశ్చన్ వచ్చేసరికి మనము మన యొక్క ఓన్ స్పేస్ స్టేషన్ని అంటే భారత్ స్పేస్ స్టేషన్ని ఏ సంవత్సరానికల్లా నెలకొల్పాలి అనేసి లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ 2 లక్ష్యాలని మన ప్రధాని నరేంద్ర మోదీ ఇస్రోకి నిర్దేశించారు. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 2 కూడా ఇంపార్టెంట్. సో ఎంతమందికి ఆన్సర్ తెలుసు అన్నటువంటిది కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.